శ్రీ గురుభ్యో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురువరమో శ్రీ గురుభ్యో మహాగణాధిపతయే నమః. జగద్వంతుడైన జగద్గురువు శృంగేరి శారదాపీఠం 36వ జగద్గురు అయినటువంటి భారతీతీర్థ మహాస్వామి వారి గురించినట్టు దాంట్లో చీర చెప్పుకుంటున్నాం. ఎపిసోడ్ ఇప్పుడు 9 చెప్పుకోవాలి. అజ్ఞానం జాహ్నవీ తీర్థం విద్యాతీర్థం వివేకినాం సర్వేషాం సుఖతం తీర్థం భారతీ తీర్థమాశ్రయే. అది ఇప్పుడు అంటే ఎపిసోడ్ 8లో ఏం చెప్పుకున్నామంటే ఎపిసోడ్ 8 ఇప్పుడు 8లో ఏం చెప్పుకున్నామంటే ఆనాడు మొత్తం సమాజానికి ఇవ్వబడింది ఒక అమూల్యమైన పాఠం అన్నమాట అప్పుడు చెప్పారు. ఇప్పుడు ఎపిసోడ్ 9 బెంగళూరులో 3/9/1947 తేదీన ఒక సభలో శ్రీ మహాసన్నిధానం ఆశీర్భాషణం ఇస్తూ ఇలా అన్నారు. ఈ మధ్యనే అంటే 1946 సంవత్సరం చివరి పాదంలో నేను మద్రాసులో ఉన్నప్పుడు చాలామంది పత్రికా లేఖకులు నా దగ్గరికి వచ్చి అనేక ప్రశ్నలు వేశారు. ముందుగా వారు స్వాముల వారి దగ్గరికి వెళ్ళి కొన్ని ప్రశ్నలు అడిగారు. తర్వాత నా దగ్గరికి వచ్చారు. వాళ్ళ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పాను. అప్పుడు వాళ్ళు వీరిలో ఏ ఒక్కరిని కలిసినా సరిపోయి ఉండేది, వారి మాటల్లో కూడా ఏమీ తేడా లేదు, ముందుగా వారిద్దరూ మాట్లాడుకున్నారేమో తెలియదు అని అన్నారు. శ్రీ సన్నిధానం చాలా కాలం మా దగ్గర ఉండటమే మా సమాధానాలకి ఒకే విధంగా ఉండడానికి గల కారణం అని నాకు చెప్పారు. శ్రీ సన్నిధానానికి శ్రీ మహాసన్నిధానంతో అతి నికటమైన సంబంధం ఎంతటిదనగా పైన చెప్పిన పత్రికా లేఖకులకే కాక వంశపారంపర్యంగా మఠానికి భక్తులుగా ఉన్న ఇంకా ఎంతోమంది కూడా గురు శిష్యుల అభిప్రాయాల్లోనూ ఆచరణల్లోనూ అత్యంత సామ్యత కనబడుతూ ఉంది అని అంటారు. ధనికులైన మఠం శిష్యులు కొందరు ఒక పాఠశాల భవన నిర్మాణానికి అయ్యే ఖర్చును భరించి దాన్ని నిర్మించవలసిన సందర్భం వచ్చింది. వారిలో ఒకరు దానికి సంబంధించిన విషయాలన్నీ శృంగేరికి వెళ్ళి శ్రీ మహాసన్నిధానానికి వివరించి చెప్పి వారి ఆశీర్వాదం కోరాడు. అప్పుడు శ్రీ మహాసన్నిధానం ఈ సత్కార్యం కోసం మేము కూడా కొంత విరాళం ఇస్తాం అని తాము ఇవ్వదలిచిన సొమ్ము ఎంతో చెప్పి అతన్ని ఆశీర్వదించారు. తర్వాత ఆ భక్తుడు దక్షిణ దేశ యాత్రలో ఉన్న శ్రీ సన్నిధానం దగ్గరికి కూడా వెళ్ళి వారి ఆశీర్వాదం కోరాడు. వారు కూడా ఈ సత్కార్యం కోసం తాము కూడా కొంత విరాళం ఇస్తాం అని తాము ఇవ్వదలిచిన సొమ్ము ఎంతో తెలియజేశారు. అంతకుముందు శ్రీ మహాసన్నిధానం ఎంత సొమ్ము చెప్పారో వీరు కూడా అంతే చెప్పారు. వారు అన్న మాటలే వీరు కూడా అన్నారు. ఇందుకు ఆ భక్తుడు ఆశ్చర్యచకితుడైపోయాడు. ఒక రోజున శ్రీ సన్నిధానం ఒక భక్తుని ఇంటికి వెళ్ళారు. ఆ భక్తుడు వారిని 2 కోరికలు కోరాడు. అతడు అప్పుడే ఒక నూతన గృహం నిర్మించుకున్నాడు. గృహప్రవేశ ముహూర్తం కూడా నిశ్చయించబడింది. ఇందుకు శ్రీ సన్నిధానం వారి ఆశీస్సులు కోరాడు. రెండోది ఏమిటి, అతడు తన కుమారుని ఉపనయన ముహూర్తం కూడా నిశ్చయించుకున్నాడు. ఆ సందర్భంలో కుమారుడికి శ్రీ సన్నిధానం ఆశీస్సులు కోరాడు. శ్రీ సన్నిధానం గృహప్రవేశ సందర్భంలో పరిపూర్ణమైన ఆశీస్సులు ఇస్తూ ఉన్నాను, కానీ ఉపనయన ముహూర్తం అంత బాగుగా లేదు, కానీ ఉపనయనానికి ఆశీస్సులు ఇవ్వచాలను. అందుచేత ఉత్తరాయణంలో శృంగేరికి వచ్చి అక్కడ ఉపనయనం చేయండి, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. నిరాశ చెందిన ఆ భక్తుడు ఎలాగైనా ఉపనయనం అనుకున్న ప్రకారం చేసేయాలనే అభిప్రాయంతో శ్రీ మహాసన్నిధానం ఆశీస్సులు ఇస్తారన్న ఉద్దేశంతో వారి దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించవలసిందిగా అభ్యర్థించాడు. శ్రీ సన్నిధానాన్ని కలిసిన విషయం వారికి చెప్పలేదు. మీ గృహప్రవేశం విషయంలో మా ఆశీస్సులు ఇస్తున్నాం, ఉపనయనం మాత్రం ఉత్తరాయణంలో శృంగేరికి వచ్చి అక్కడ చేయండి, అప్పుడు మేము ఆశీర్వదిస్తున్నాం అన్నట్ట. ఇద్దరు ఆచార్యులు ఒకే మాట చెప్పినందుకు ఆ భక్తుని నోటి నుండి మాటే రాలేదు. ఒక భక్తుడు శ్రీ మహాసన్నిధానం దగ్గరకు వచ్చి వారి పవిత్రమైన పాదుకలిచ్చి అనుగ్రహించవలసిందిగా కోరాడు. నువ్వు సంధ్యావందనం తప్పకుండా ఆచరిస్తున్నావా అని అడిగారు. అతడు చేస్తున్నానని చెప్పాడు. నువ్వు ఏదైనా మంత్ర ఉపదేశం పొందావా అని శ్రీ మహాసన్నిధానం మళ్ళీ ప్రశ్నించారు. అతడు లేదని చెప్పాడు. అప్పుడు శ్రీ మహాసన్నిధానం వారు ముందు మంత్రోపదేశం పొందు, పాదుకుల సంగతి తర్వాత చూద్దాం అన్నారు. మర్నాడు శ్రీ మహాసన్నిధానం ఆ భక్తునికి మంత్రోపదేశం చేశారు. చాలా కాలం తర్వాత ఆ భక్తుడు శ్రీ సన్నిధానం వద్దకు వచ్చి వారి పాదుకులను అనుగ్రహించవలసిందిగా ప్రార్థించాడు. అయితే అతడు పూర్వం తాను శ్రీ మహాసన్నిధానానికి చేసిన విన్నపం గురించి కానీ వీరికి ఏమీ చెప్పలేదు. శ్రీ సన్నిధానం అతని వైపు దయాపూర్వకంగా చూసి చిరునవ్వు నవ్వి తన మధురమైన కంఠస్వరంతో, అయితే నీవు సంధ్యావందనం యథావిధిగా మానకుండా చేస్తున్నావు, మంత్రోపదేశం కూడా పొందావు, ఇప్పుడు కావాల్సిన గురుపాదకులు అవునా
అని ప్రశ్నించారు. అతను అవునని చెప్పాడు. తర్వాత శ్రీ సన్నిధానం అతనికి పాలుగులిచ్చి అనుగ్రహించారు. ఒకనాడు శ్రీ మహాసన్నిధానం ఒక భక్తురాలు స్వప్నంలో కనబడి ఆమెకు ఒక శ్లోకం ఉపదేశించారు. ఉదయం నిద్ర నుండి మేల్కొన్న ఆమె శ్రీ మహాసన్నిధానం ఉపదేశించిన 4 పాదాల శ్లోకంలో 4వ పాదం మాత్రమే జ్ఞాపకం చేసుకోగలిగింది. తర్వాత ఆమె శ్రీ సన్నిధానానికి దగ్గరికి వెళ్ళి ఆ స్వప్నమాట చెప్పి మొత్తం శ్లోకం జ్ఞాపకం రానందుకు విషాదం వ్యక్తపరిచింది. శ్రీ సన్నిధానం చిరునవ్వు నవ్వి ఆ మొత్తం శ్లోకం ఆమెకు చెప్పి ఆ శ్లోకాన్ని అత్యంచలమైన విశ్వాసంతో పఠించమని చెప్పారు. గురువు సమక్షంలో శిష్యుడు ఏ విధంగా ప్రవర్తించాలో గురుగీతలో చెప్పబడింది. శిష్యుడు గురువుగారు పవిత్రమైన పాదకులు, పవిత్రమైన ఆసనం, ఇతరమైన వస్తువులు కూడా భక్తితో పూజించాలి. గురువు నడిచి వెళ్ళేటప్పుడు ఆయన వెనకనే వెళ్ళాలి. గురువు నీడ దాటకూడదు. జగద్గురువులిద్దరూ ఒకే చోట ఉన్నప్పుడు చూసి అదృష్టం ఉన్నవాళ్ళు శ్రీ సన్నిధానం తమ గురువుల సన్నిధిలో ఎలా ప్రవర్తించేవారో, ఎంత భక్తితో ఉండేవారో గుర్తించి ఉంటారు. ప్రతిరోజు ఉదయం శ్రీ సన్నిధానం అనుష్ఠానం పూర్తి చేసుకుని శ్రీ మహాసన్నిధానం దగ్గరికి వెళ్ళి వారి పాదవద్భాలకు సాష్టాంగ ప్రణామం చేసి తరువాత తమ దైనిక కార్యక్రమం ప్రారంభించేవారు. శ్రీ మహాసన్నిధానం ఏదైనా చెప్పినదల్లా శ్రీ సన్నిధానం భక్తిపూర్వకంగా ముందుకు వంగి వినేవారు. ఏం చెప్పినా కానీ వారిద్దరూ కలిసి నడిచేటప్పుడు శ్రీ సన్నిధానం ఎన్నడూ గురువుగారిని దాటి వెళ్ళేవారు కాదు. ఇద్దరూ కూర్చునవలసి ఉన్నప్పుడు శ్రీ మహాసన్నిధానం కూర్చుండేందుకు కూర్చుండేంత వరకు శ్రీ సన్నిధానం నిలబడి నిరీక్షించేవారు. ఎప్పుడైనా ఏదైనా సమావేశానికి శ్రీ మహాసన్నిధానం వచ్చిన తర్వాత వచ్చినట్లయితే ముందుగా శ్రీ మహాసన్నిధానానికి ప్రణామం చేసి తర్వాత కూర్చునేవారు. శ్రీ మహాసన్నిధానం చేసే అనుగ్రహ భాషణాన్ని అతి శ్రద్ధతో ఆలకించేవారు. విద్వత్సభలు జరిపినప్పుడు తాము ఏది మాట్లాడినా దాన్ని శ్రీ మహాసన్నిధానం అంగీకరిస్తారనే విషయం నిశ్చితం చేసుకుని మాట్లాడేవారు. ఇక్కడితో ఎపిసోడ్కి విరామం. తర్వాత కంటిన్యూ చేద్దాం. స్వస్తి.